హాయ్ అండి, వెల్కమ్ టు ఇందేటి కిచెన్. మరొక రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి. అది కొరమేని మామిడికాయ ఎగురండి. ప్రాసెస్ అంతా వివరంగా చూపిస్తాను. ముందుగా కొరమేని ముక్కలు కడిగి శుభ్రం చేసుకోవాలి. పచ్చి మామిడికాయ, చింతపండు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కావలసిన పదార్థాలు. కొరమేని ముక్కల్లో చింతపండు గుజ్జు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. దానిలో సరిపడిన కారం వేసుకుని, సరిపడిన కల్లుప్పు వేసుకుని, కొద్దిగా పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అది బాగా కొంచెం నానిన తర్వాత ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అవి మొత్తం కలిగేలాగా కలుపుకొని వేయించుకోవాలి. కలిగి పెట్టిన తర్వాత మనకు రుచికి సరిపడిన చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. పులుసు మరుగుతూ ఉన్నప్పుడు దానిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని మసాలా పొడి దంచుకుని పైన మసాలా పొడి చల్లుకోవాలి. అంతే.